అన్నయ్య స్మైల్. చంద్ర నో. స్మైల్ అంట, చేతులు అడ్డం పెట్టుకుంటావు ఎందుకు? సూర్య ఓకే ఓకే, ఇంక చాలేరా. చంద్ర నో. అయ్యో సామాన్య గారు అటు చూడండి. ఇదేంటి, ఇది ఇక్కడికి ఎప్పుడొచ్చింది? ఏదైతేనే దానికన్నా ముందే నేను కడగాల్సిన గిన్నెలన్నీ క్లీన్ అయిపోయాయి. దాన్ని కాసేపు ఆడుకుంటా. చంద్ర చైర్ తీసుకురా. నీకే చెప్పేది, చైర్ తీసుకురా. రంగా నువ్వుండు. తను కాదు, నువ్వే తీసుకురావాలి. చెప్పాను కదా నువ్వు నా స్లేవ్ అని. తను తీసుకొస్తున్నాడు కదా. నా స్లేవ్ వాడు కాదు, నువ్వు. తీసుకురా. రంగా టీ తీసుకురా. అలవాటు లేని పనులు చేయడం ఎందుకు? ఈ ఇంటికి లక్ష్మీదేవి నువ్వే సామాన్యాన్ని ఒప్పుకొని ఛాలెంజ్ నుంచి విత్డ్రా అవ్వచ్చు కదా. నేనేం ఫీల్ అవ్వను. నోరు మూసుకుంటే మంచిది. వాట్? నిన్ను కాదు. మరెవర్ని చెప్పు. ఎవరిని నువ్వన్నది? ఫ్రెండ్ని మాట్లాడకుండా ఛాలెంజ్ లో గెలిచే పనిలో ఉండు అన్నాను. నువ్వు అలా అన్నావా? అవును, నేను అలాగే అన్నాను. ఎక్కడుందో ఏంటో. అమ్మయ్యా వచ్చేసింది. శామ్, చంద్ర చెప్పింది నిజమే. అందరూ శాము శామ్ అని వెతుక్కుంటుంటే ఈ పిల్లేమో సైలెంట్ గా గిన్నెలు కడిగేస్తుంది. అయ్యో, అమ్మా సామాన్య, ఇక్కడున్న గిన్నెలన్నీ తలతలా మెరిసిపోతున్నాయి. పొద్దున్నే లేసి అన్ని తోమేసావా? అమ్మా శామ్, ఇంకా గిన్నెలు తోమడం పూర్తి కాలేదా? ఆ అమ్మాయి అన్ని పనులు పూర్తి చేసేసానంటుందమ్మా. నువ్వింకా ఇంతసేపు చేస్తే ఎలాగా? అందరికీ సామాన్యలాగా చేతనవుతుందా ఏంటి? చూడు, సామాన్య ఎలా తలతలా మెరిసిపోయేటట్టు గిన్నెలు కడిగేసిందో.
అమ్మ సామాన్య. నువ్వు చూసావమ్మా? అంటే ఏంట్రా? తను గిన్నెలు తోడు నువ్వు చూసావా అని అడుగుతున్నాడు చంద్ర. తను తోమకపోతే ఆ గిన్నెలన్నీ అలా తలతల ఎలా మెరుస్తూ ఉంటాయనుకుంటున్నావు? ఏమో, ఎవరికి తెలుసు. అంటే ఏంటి అమ్మగారు, ఆ గిన్నెలన్నీ నేను తోవేనంటారా? వింటున్నావుగా, పనివాడు కూడా చెప్తున్నాడు సామాన్య గిన్నెలన్నీ తోమిందంట. వాడా మాట అనలేదక్క. చెల్లి, తను నీ కాబోయే కోడలు. అరే, కోడలు పనిమంత్రాలైనందుకు సంతోషించక ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. బాగా హెడేక్ గా ఉంది. ఉండదా మరి? ఉదయాన్నే లేచి అన్ని పనులు చేస్తున్నావు. అలాగే ఉంటుందమ్మా. పోనీ నేను తల పట్టనా? ఏ చంద్ర, ఆగు. చంద్ర, వెళ్ళి ఆయిల్ తీసుకొచ్చి హెడ్ మసాజ్ చేయి. బాగా అయింది. వాట్? నిజమే చంద్ర, నువ్వు విన్నది నిజమే. కప్పు తీసుకువెళ్ళి నూనె గిన్నె తీసుకురా. తలకి మసాజ్ చేయాలి. వినపడుతుందా? నీ కొడుక్కి ఆవిడ గారు ఎలాంటి పనులు చెప్తుందో చూసావుగా. అమ్మ సామాన్య, మగపిల్లలు అలాంటి పనులు చేయకూడదమ్మా. నేను తీసురానా? ఆంటీ, ఇంకా ఆడ మగ అంటూ డిఫరెన్సెస్ ఏంటి? ఆల్ ఆర్ ఈక్వల్. చంద్ర, చూస్తున్నావేంటి? వెళ్ళు. వెళ్ళరా చంద్ర. బాగా అయిందక్క. అంతా నీ వల్లే. నా వల్ల? నువ్వే ఇలాంటి ముట్టనట్టు చూస్తూ ఉండబట్టే తనకు కావాలని అలా చేస్తుంది. సరిపోయింది. చంద్ర, నూనె గిన్నె తీసుకురావడానికి ఎంతసేపు? వచ్చేస్తాడమ్మా, వచ్చేస్తాడు ఇప్పుడే. అమ్మ శాము, నేను సహాయం చేయనా? నో ఆంటీ, ఛాలెంజ్ చేసింది తను. తనే అన్ని పనులు సోలోగా చేయాలి. దట్స్ ద రూల్. ఏంటి ఇంకా నుంచున్నావ్? స్టార్ట్ చేయి. కమ్ ఆన్ చంద్ర. ఏంటి చంద్ర, సుకుమారంగా మసాజ్ చేస్తున్నావు? సరిగ్గా చెయ్యి. సరిగ్గా అంటే? మాడు పగిలేలా చేయాలేమోరా. చెయ్యి. కరెక్ట్ గా చెయ్యి. చంద్ర, ఏంటిది? అరే చంద్ర, చంద్ర స్లోగా. ఏహే, మెల్లగా చేస్తే గట్టిగా చేయమంటావు, గట్టిగా చేస్తే ఇంకోలా చేయమంటావు. అంటే తల పగలు కొడతావా ఏంటి? నిదానంగా చెయ్యి. నాకు అలాగే వచ్చు, నేను ఇలాగే చేస్తాను. నేను ఇంతే. షట్ అప్. డూ ప్రాపర్లీ, ఓకే? కాస్త ఆయిల్ తీసుకో. చూసుకోలేదు, సారీ. డ్రెస్ అంతా పాడు చేసావు. అయ్యో, నీకే వచ్చిందిరా. అమ్మ సామాన్య, సామాన్య. అమ్మయ్యా, ఒరే చంద్ర, చాలా మంచి పని చేసావురా. అమ్మ శాము, త్వరగా పని కానిచేసిరా, మనం షాపింగ్కి వెళ్దాం. ఫ్రెండ్, ఎలాగైనా నువ్వే గెలవాలి, సరేనా? ఓకే.
హెల్ప్ చేద్దామని. అవసరం లేదు, నిన్న పని చేసుకుంటా. అందుకే హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నాకేమైంది ఇప్పుడు? అంటే చేతులు నొప్పుడుతున్నాయి అనుకుంటా కదా. అలా అని నేను నీకు చెప్పానా? చూస్తున్నా కదా. ఎంజాయ్ చేస్తున్నావు కదా, చెయ్యి. నేను ఇలా కష్టపడుతూ ఉంటే నీకు చాలా హ్యాపీ, అందుకే కదా ఎంజాయ్ చేస్తున్నావు. నాకు తెలియక అడుగుతున్నాను. ఇలా వంకర టింకర్గా మాట్లాడటం బై బర్త్ నుంచే ఉందా? ఇక్కడి నుంచి వెళ్ళమన్నాను కదా, వెళ్ళవేంటి? నేను ఓడిపోయి అది గెలవాలనే కదా. రామచంద్ర, మళ్ళీ అదేమో. అబ్బో, గట్టిగా దోమేస్తుంది. శామ్, నన్ను హెల్ప్ చేయని. వద్దని చెప్పానుగా. అంటే జుట్టు అది అడ్డం పడుతుందని. అంటే ఎలాగూ నన్ను హెల్ప్ చేయనివ్వట్లేదు కదా, కనీసం జుట్టాన్ని పట్టుకుంటాను. ఇంకా నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు ఛాలెంజ్లో గెలిచే పనిలో ఉండు. ఆంటీ, ఆ సమంత ఎవరి హెల్ప్ తీసుకోదు, తన పనులు తనే చేసుకుంటుంది అన్నారుగా. మరొక్కడేం జరుగుతుంది? ఏం జరుగుతుంది సామాన్య? శాము గిన్నెలు తోముతోంది. సూర్య పక్కనే నించొని శాముని చూస్తూ ఉన్నాడు. చంద్ర ఫోటోలు తీస్తున్నాడు. నా కళ్ళకి మాత్రం ఇలాగే కనిపించింది. నీ కళ్ళకేమైనా వింతగా కనిపించిందా? ఆంటీ, నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. మీరే సరిగ్గా చూడండి. అక్కడ ఎంత ఘోరం జరుగుతుందో మీకే తెలుస్తుంది. ఘోరమా? ఏం ఘోరం? ఎక్కడ జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఘోరం ఏంటమ్మా? అటు చూడండి ఆంటీ. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ఘోరం జరిగిపోతుంది! ఏం ఘోరం జరిగిపోతుందక్క? అమ్మ సామాన్య, ఏం ఘోరం జరిగిపోయింది? అబ్బా ఆంటీ, ఆ సమంతకి సూర్య హెల్ప్ చేస్తున్నాడు. ఏంటి? సూర్య గిన్నెలు తవ్వుతున్నాడా? అది కాదంటీ. పోనీ గిన్నెలు తడుగుడుతో తుడుస్తున్నాడా? కాదాంటీ. ఓహో, గిన్నెలు కడగడానికి నీళ్లు అందిస్తున్నాడా? అబ్బా ఆంటీ, సూర్య సమంత మొహం మీద హెయిర్ పడకుండా పట్టుకున్నాడు. ఇందాక నుంచి నువ్వు అంటున్న ఘోరం ఇదేనా సామాన్య? ఘోరం ఘోరం, అవును ఘోరమే. సూర్య సూర్య, అంటే తన మొహాన్ని జుట్టడం పడుతుందని పట్టున్నాను. పర్లేదు కదా?
అమ్మా శాము, నువ్వు త్వరగా రెడీ అయ్యరా. మనం పూజ సామాన్లు కొనుక్కొని రావాలి. త్వరగా. అలాగే చిన్నత్త. సమంత ఆగు. ఆంటీ, ఈ సమంత ఇప్పుడు గిన్నెలు కడగడం పూర్తి చేసింది. నేను ఉదయాన్నే ఎప్పుడో గిన్నెలు కడిగాను కాబట్టి ఇందులో నేనే విన్. అవును చెల్లి, సామాన్య ఇందులో గెలిచింది. అవునమ్మా సామాన్య, నువ్వు గెలిచేసావు. అక్క, పూజకి ప్రసాదం చేయడానికి వాడే గిన్నెలు శుభ్రంగా ఉండాలి కదక్కా? అవును చెల్లి, శుభ్రంగా తళతళలాడుతూ ఉండాలి. తళతళలాడుతూ ఉన్నాయి కానీ శుభ్రంగా లేవక్క. అబ్బబ్బ, కావాలంటే అడు చూడక్క. దిక్కుమాలి కాకని ఎంత పనిచేసింది. శుభ్రంగా తళతళ మెరిసిపోతున్న గిన్నెల మీద రెట్ట వేసిపోయింది. దీని జిమ్మడా. సో వాట్ కాదమ్మా, ఆ గిన్నెలు పూజకి పనికి రావు. నో వే. నేను క్లీన్ గానే తోమాను. తోమిన తర్వాత కాక అలా చేసింది. దాంతో నాకేంటి సంబంధం? ఐమ్ ద విన్నర్. హలో, అలాంటివేం కుదరవు. ఆఖరి నిమిషంలో ఎవరు చేసిన పని నీట్ గా కనపడుతుందో వాళ్ళు మాత్రమే విన్నర్స్. అదే అమ్మా శాము, ఈ కాకిరెట్ట మనకి ఎందుకమ్మా? మిమ్మల్ని ఎస్. అమ్మ శాము, ఒక్కొక్క పనిలో నువ్వు ఇలా ఆలస్యం చేస్తే ఎలా చెప్పు? రేపు పూజకి సంబంధించిన సామాన్లు ఈ రోజే తీసుకురావాలి. నువ్వే మాత్రం ఆలస్యం చేసినా ఆ సామాన్యం ఆ పనులన్నీ పూర్తి చేసి నీ మీద గెలిచేస్తుంది. వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అమ్మా. అసలే ఆలస్యం అయిపోయింది. త్వరగా వెళ్ళమ్మా. బేబీ, మనం ఎక్కడికి వెళ్తున్నావు? పూజ సామాన్లన్నీ తీసుకురావాలి కదా మామ్, అందుకని. ఆంటీ, నేను మామ్ షాప్కి వెళ్ళి రేపు పూజకు కావాల్సిన సామాన్లన్నీ పర్చేస్ చేసొస్తాం. ఏంటంటీ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఆంటీ, మీరు అనుకుంటున్నట్టు ఆశపడుతున్నట్టు ఆ సమంత నాతో చేసిన ఛాలెంజ్లో గెలవదు. కమ్మం. ఎందుకు గెలవదు అది చూస్తాను. శామ్ని నేనే దగ్గరుండి మరీ గెలిపిస్తాను. అయ్యమ్మో, అమ్మ శామ్ త్వరగా రా అమ్మా, మనం త్వరగా వెళ్ళాలి. మామ్, ఇంకేం మాట్లాడుకో. నేను వెళ్ళి పూజ సామాన్లు పర్చేస్ చేస్తుంటాను. నువ్వు నాతో వస్తున్నట్టుగా నటిస్తూ గేటు బయటికి వెళ్ళాక నువ్వు స్ట్రెయిట్ గా అభి ఉన్న హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళి ఆ అభిగడికి తగిలించిన ఆక్సిజన్ మాస్క్ తీసేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు, బట్ ఆ అభిగడు బ్రతకూడదు. వాడు చావాలి మామ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బేబీ? అలా చేయడం చాలా రిస్క్. నో మామ్, ఎట్ ఎనీ కాస్ట్ అభి మస్ట్ డై.
లేకపోతే నేను రిస్క్ లో పడిపోతాను.